హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి ఫ్యామిలీ కంటెంటర్. ఇప్పుడు మనము చేస్తున్నాం ఎగ్ ఆమ్లెట్. ఫస్ట్ దానికి కావాల్సిన ప్రాసెస్ మీరు ఈ వీడియో నుంచి చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ మనము గుడ్డుని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ కొద్దిగానే ఉండాలి. ఆ కొద్దిగా ఉన్న తర్వాత ఫస్ట్ సాల్ట్ ఆగండి. ఫస్ట్ కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం తర్వాత కారం చిక్కడంతా, ఇంకా ఉప్పు చిక్కడంతా, ఉల్లిగడ్డలు ఇంకా అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత కారం చిక్కడంతా కారం ఇంకా ఇంకొద్దినే ఇంకొద్ది ఎక్కువ ఇంకా కారము మూత పెట్టేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ ఉప్పు అనేది మనం ఏదైతే ఉప్పు వాడతామో ఆ ఉప్పుని వేయాలన్నమాట. వేసి కొద్దిగానే వేసి కలిపారనుకో చూడండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి నేను ఇంకా అదేంటి బాగా కలుపుతాను అనమాట. అంటే గుడ్డుకి ఉప్పు కారం తగిలితేనే కొద్దిగా స్పైసీగా సాల్టీగా క్రంచీగా తయారు చేయాలంటే ఉల్లిగడ్డలు చూడండి ఎంత సన్నగా కోసుకుంటే అంత మంచిదండి. మీరు ఎంత సన్నగా కోసుకుంటారో అంత సన్నగానే వస్తుంది అనమాట. ఇంకా బాగా మిక్సింగ్ అంటే చేశారు. మిక్సీ తర్వాత గుడ్డుని బాగా కలిపారు. చూడండి, ఈ గుడ్డుని కలపాలి. కలిపిన తర్వాత చూడండి కలుపుతూనే ఉండాలి. అది ఎప్పుడైతే మనం బాగా కలిపి పెడతామో అప్పుడే మనకి అదేంటి బాగా ప్రాసెస్ వెళ్తుంది అనమాట. లేకపోతే ప్రాసెస్ నడవదు. అవును, బాగా కలిపిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాక మనకి యాజువల్ ఆమ్లెట్ ఎట్లా వేస్తామో అట్లనే వేయాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. చేయి కాలిందండి స్టవ్ ఆన్ చేసేటప్పుడు. ఫస్ట్ అదేదైనా గరిట అంటే గరిట కాదు, ఏదైనా నేను యూజ్ చేస్తున్నాను, అది మా ఇంట్లో ఉంది. ఒకవేళ మీరు ఆమ్లెట్ వేసుకోవాలంటే పెనం మీద కానీ అట్లా ఏదైనా గోళంలో కానీ వేసుకుంటారు, సంథింగ్ మీ ఇష్టం. అట్లా వేసుకున్నది ఫస్ట్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. చూడండి నేను పట్టుకునే ఆయిల్ చూడండి ఎంత వేస్తానో. ఆయిల్ చిక్కడంతా, ఇంకా స్టవ్ మీద పెట్టేయాలి. అది బాగా కొద్దిగా మసిలినాక ఆమ్లెట్ వేసింది. ఆమ్లెట్ వేసి మొత్తం మిక్సింగ్ చేసేసి చూడండి ఆయిల్లో పెట్టాను. ఆయిల్లో పెట్టి మనలో అంటే ఫస్ట్ ఆయిల్లో పెట్టాను. బాగా ఉడికేసి తగ్గించేసి ఆమ్లెట్ వేసండి. భలే ఉంటుందండి. ఇప్పుడు చూడండి వీడియో మీకు ఏదో మీకు రాదను నాకు వచ్చను అని కాదు, ఏదో మీరు నేర్చుకుంటారు కదా అని చేస్తున్నానండి. చూడండి ఆమ్లెట్ మనం రెడీ చేసుకున్నాం. ఆమ్లెట్ మనం రెడీ చేసుకోవాలి. చూడండి బాగా వేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. గైస్, నేను ఇక్కడ కొంచెంసేపు సైలెంట్గా ఉంటాను, ఎందుకంటే అది బాగా మిక్సింగ్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ మనం పట్టుకునేది ఉంటుంది కదా, ఆ పట్టుకునేది నేను అనుకోకుండా కడిగినాను.
కానీ తడితో పెడితే గుడ్డ అనేది ఏమవుతుందో తెలియదు. మళ్ళీ నేను వెళ్ళి సలాడ్ తెచ్చుకున్నాను, అది పెట్టేసి చూడండి దాంట్లో తీద్దామని చూసాను కానీ నాకు రాలేదండి. మళ్ళీ నేను వెళ్ళి సలాడ్ తెచ్చుకొని తీస్తానండి. అవునండి, ఇప్పుడు మనము ఆమ్లెట్ రెడీ చేయబోతున్నాం. అది లైక్ నాకు మీకు ఆమ్లెట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి. అది కాక నాకు వ్యూస్ అవన్నీ ఎక్కువ వస్తున్నాయి, కొంచెంసేపు అది అన్నట్టు ఉండాలి. చూడండి ఒక్క 2 నిమిషాలు. అదండి, మనము ఆమ్లెట్ బాగా మిక్సింగ్ చేస్తాం కదా, ఆ మిక్సింగ్ చేసిన ఆమ్లెట్ని ఇంకా పెట్టేసేయాలండి. పెట్టేసి పెట్టుకున్న తర్వాత బాగా కుక్ చేయాలండి. కుక్ చేసి బాగా ఉంటే బాగుంటుందండి. గైస్, నాకు ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ మీరు దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేయండి ప్లీజ్. ఉంటుంది సారీ, ఇక్కడ అనుకోకుండా ఉంటుంది. అదే అవునండి, ఇప్పుడు మీరు కొంతమందికి ఛానల్స్ కొత్తగా తయారు చేసిన వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, అట్లనే ఇప్పుడు చూడండి ఆమ్లెట్ చూడండి. ఆమ్లెట్ బాగా వచ్చిందండి. ఆఫ్ చేసేసుకొని ప్లేట్ తెచ్చుకొని ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చూడండి నా ఆమ్లెట్ ఎట్లా రెడీ అయిందో. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని మరియు ఫాలో కొట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నాకు వ్యూస్ కూడా కావాలండి, ఆ వ్యూస్ తగ్గట్టు చేయండి. బాయ్ గైస్, నచ్చ